ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఘటనలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు రోడ్ షోకు నిరసన తెలిపే వైకాపా రౌడీలను ముందస్తు అరెస్టులు ఎందుకు చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు పర్యటనకు అనుమతించిన పోలీసులు రక్షణ కల్పించే బాధ్యత లేదా అన్న ప్రశ్నకు జగన్ సర్కార్ సమాధానం చెప్పడం లేదు. చంద్రబాబు ఎర్రగొండపాలెంకు వచ్చే 4 గంటల ముందే వైకాపా నేతల ప్రోద్బలంతో చేయబోయే దాడి జరిగే అవకాశం ఉందని తెలియచేస్తూ ప్రకాశం జిల్లా ఎస్పీ, డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మెసేజ్ పెట్టారు. చీటికి మాటికి ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్న పోలీసులు అవాంఛనీయ ఘటనలకు పాల్పడుతున్నారని సమాచారం ఉన్నా అనుమానం ఉన్న వైసీపీ నేతలను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జగన్ రెడ్డి రోడ్ షోలు నిర్వహిస్తే ప్రతిపక్షాల నిరసనలకు మాత్రం అనుమతి ఇవ్వరు. అలాంటిది ప్రతిపక్ష నేత రోడ్ షోకు అధికార పార్టీ నేతలకు ఎలా అనుమతించారని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే విషయం అడిగిన టీడీపీ నేతలకు కనీసం జగన్ సర్కార్ సమాధానం ఇవ్వడం లేదు. కనీసం ఘటన జరిగిన రోజులు గడుస్తున్నా సరైన చర్యలు చేపట్టకుండా జగన్ సర్కార్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై గడిచిన 4 ఏళ్ల కాలంలో మొత్తం 10 సార్లు దాడి జరిగినట్టు వివిధ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఒక Z+ కేటగిరీ భద్రతలో ఉన్న నాయకుడిపైనే ఈ విధమైన దాడులు జరిగితే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. చంద్రబాబుపై ఎర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో రాళ్ల దాడి, జోగి రమేష్తో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపైన దాడి, చలో ఆత్మకూరు వెళ్లకుండా చంద్రబాబు ఇంటి వద్ద తాళ్లు కట్టడం, మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంపై దాడి, ఇలాంటి అమానుష ఘటనలు జరిగినా జగన్ సర్కార్ నుంచి, పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చంద్రబాబు నందిగామ టూర్లో ఉన్నప్పుడు దాడి జరిగినా, తిరుపతి ఉప ఎన్నికల సందర్భంలో రాళ్లదాడి ఘటనలో జగన్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా కుప్పం పర్యటనకు వెళ్లిన సందర్భంలో రాళ్లదాడి సంఘటన జరిగింది. విజయనగరంలో రామతీర్థంకి వెళ్లిన సందర్భంలోనూ కొందరు దుండగులు దాడి చేశారు. 2020 ఫిబ్రవరిలో ప్రజా చైతన్య యాత్రకు వెళ్లిన సందర్భంలో విశాఖపట్నం విమానాశ్రయంలో దాడికి యత్నం చేయగా, 2019 నవంబర్లో అమరావతి నిర్మాణాలను మీడియాకు చూపేందుకు వెళుతుండగా రాళ్లు, చెప్పులతో వైసీపీ నేతల ప్రోద్బలంతోనే దాడులు జరిగినా కనీసం అధికారంలో ఉన్న ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై సైతం అదే తరహాలో ప్రచారానికి అధికార పార్టీ నాయకులు శ్రీకారం చుట్టారు. తనపై జరుగుతున్న ప్రచారాలపై లోకేష్ ఘాటుగానే స్పందించి సవాల్ చేస్తే దానిని స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. దళితులను లోకేష్ అవమానించాడని వైసీపీ అసత్య ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తుంది. దళితులను అవమానపరిచినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న లోకేష్ సవాల్ స్వీకరించాలి. దళితులకు క్షమాపణ చెప్పాలని టీడీపీ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. దళితుల సంక్షేమం కోసం జగన్ ఏం చేశారని అంబేద్కర్ పేరు తీసేసి విదేశీ విద్యకు జగన్ పేరు పెట్టారని నారా లోకేష్ ప్రశ్నిస్తే వైసీపీ సోషల్ మీడియా ఆయన వ్యాఖ్యలను వక్రీకరించి దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఆధారాలుంటే చూపమని నారా లోకేష్ చేసిన సవాల్ను వైసీపీ నేతలు, సాక్షి మీడియా స్వీకరించకుండా పారిపోయి అబద్ధాలు పదే మాట్లాడుతూ దళితుల విఘ్నతను తక్కువగా అంచనా వేస్తున్నారు. లోకేష్ అనని మాటలను అన్నట్టుగా వక్రీకరించి సాక్షిలో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో లోకేష్ సవాల్ను వైసీపీ నాయకులు స్వీకరించని పక్షంలో దళితులను అడ్డు పెట్టుకుని వారంతా రాజకీయం చేస్తున్నట్టు భావించాల్సి వస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు.